హాయ్ అండి. ఇవాళ మీ అందరి కోసం కాకరకాయ ఆనియన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. అమ్మో! కాకరకాయ చేదు అన్నవాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా రుచిగా చాలా బావుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి. అంత బావుంటుంది. అస్సలు చేదు తెలీదండి. సరే మరి ఎలా చేయాలో చూపించేనా? చిన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇలా కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కాకరకాయ ముక్కలన్నీ ఇలా వేసేసుకొని వాటర్ పిండేసుకుందామండి. ఇలా కలుపుకుంటే వాటర్ లాగా వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా సపరేట్గా పిండేసుకుంటే కొంచెం చేదు ఉంటే అలా కొంచెం తగ్గుతుందండి. చూడండి, ఇలా వాటర్ అంతా వచ్చేస్తుంది. మీకు కావాలంటే ఇలా చేసుకోండి, లేదా డైరెక్ట్గా కర్రీ చేసేసుకోవచ్చు ఇలా పిండుకోకుండానే వాటర్ అంతా. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకొని మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు ఇలా వేయించుకోవాలండి. కొంచెం చిటపటలాడాక కాకరకాయలన్నీ వేసుకుందాము. కాకరకాయ ముక్కలన్నీ ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకుందాము. నేను ఇందాక ఆల్రెడీ కొంచెం పసుపు ఉప్పు వేసుకొని వాటర్ పిండుకున్నాను కదండి. అందుకని ఇప్పుడు మళ్ళీ సాల్ట్ పసుపు అలా ఏం వేసుకోవట్లేదు. ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకుందాము. మీరు ఇలా వాటర్ పిండుకోకపోతే ఇప్పుడు సాల్ట్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి చూస్తామండి. ఆల్మోస్ట్ అన్నీ మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ అన్నీ వేసేసుకుందాము. ఒకసారి కలుపుకుందాము. ఇంకా మూత అవసరం లేకుండా ఇలా బాగా ఒకసారి కలిపేసుకొని ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. ఇది చూడండి బాగా ఫ్రై అయిపోయాయి. ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇందాక వేసుకున్నాం కానీ ఇంకొంచెం రుచి చూసుకొని వేసుకోండి మీరు. నేను ఇంకొంచెం వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల కారం వేసుకొని అలాగే కొంచెం శనగపిండి వేసుకుందామండి. చాలా బాగుంటుంది వేసుకుంటే. ఒక 3-4 స్పూన్లు వేసుకోండి. వేసుకొని ఇలా కలిపేసుకుందాము. ఇలా బాగా కలుపుకోవాలండి. నీట్గా కలిపేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఫ్రై అవ్వనిద్దాము. కూర రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్. చూడండి కాకరకాయ ఆనియన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా బాగా ఫ్రై అవ్వాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. చాలా చాలా బాగుంటుందండి ఈ కూర. ఇంతేనండి, చక్కటి కాకరకాయ ఆనియన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.